నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 7లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. సాటిస్ఫైడ్. సాటిస్ఫైడ్‌ని తెలుగులో సంతృప్తి చెందారు, సంతృప్తిగా అంటాం. ఐ యామ్ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్. ఐ యామ్ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్. నా పని పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. షీ వాస్ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్. షీ వాస్ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్. ఫలితాలతో ఆమె సంతృప్తి చెందినది. లే. లేని తెలుగులో పెట్టు, ఉంచు అంటాం. ఐ విల్ లే ద బుక్ ఆన్ ద టేబుల్. ఐ విల్ లే ద బుక్ ఆన్ ద టేబుల్. నేను పుస్తకాన్ని టేబుల్ మీద పెడతాను. షీ జెంట్లీ లే ద బేబీ ఇన్ ద బెడ్. షీ జెంట్లీ లే ద బేబీ ఇన్ ద బెడ్. ఆమె బిడ్డను మెల్లగా మంచం మీద పడుకోబెట్టింది. స్టేక్. స్టేక్‌ని తెలుగులో వాటా అంటాం. హీ హ్యాస్ అ స్టేక్ ఇన్ ద బిజినెస్. హీ హ్యాస్ అ స్టేక్ ఇన్ ద బిజినెస్. అతనికి వ్యాపారంలో వాటా ఉంది. ఐ హ్యావ్ అ స్టేక్ ఇన్ ద హౌస్. ఐ హ్యావ్ అ స్టేక్ ఇన్ ద హౌస్. ఇంట్లో నాకు వాటా ఉంది. ఫ్లో. ఫ్లోని తెలుగులో లోపం అంటాం. హీస్ ఐడియా హెడ్ అ ఫ్లో. హీస్ ఐడియా హెడ్ అ ఫ్లో. అతని ఆలోచనలో లోపముంది. ఎవ్రీవన్ హ్యాస్ అ ఫ్లో. ఎవ్రీవన్ హ్యాస్ అ ఫ్లో. ప్రతి ఒక్కరిలో ఒక లోపం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఒక లోపం ఉంటుంది. సోర్. సోర్‌ని తెలుగులో గాయము, నొప్పిగా అంటాం. మై మసిల్స్ ఆర్ సోర్ ఆఫ్టర్ ద వర్కౌట్. మై మసిల్స్ ఆర్ సోర్ ఆఫ్టర్ ద వర్కౌట్. వ్యాయామం తర్వాత నా కండరాలు నొప్పిగా ఉన్నాయి. ది డాక్టర్ సెడ్ టు రెస్ట్ ఇఫ్ యూ ఫీల్ సోర్. ది డాక్టర్ సెడ్ టు రెస్ట్ ఇఫ్ యూ ఫీల్ సోర్. నొప్పిగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోమని డాక్టర్ చెప్పారు. స్క్రీమ్. స్క్రీమ్‌ని తెలుగులో అరుస్తారు, అరుపు అంటాం. హీ స్క్రీమ్డ్ ఫర్ హెల్ప్. హీ స్క్రీమ్డ్ ఫర్ హెల్ప్. సహాయం కోసం అరిచాడు. ఐ హర్డ్ అ స్క్రీమ్ ఔట్సైడ్. ఐ హర్డ్ అ స్క్రీమ్ ఔట్సైడ్. నాకు బయట అరుపు వినిపించింది. సరౌండ్. సరౌండ్‌ని తెలుగులో చుట్టూ, చుట్టూ ముట్టండి అంటాం. వి ఆర్ సరౌండెడ్ బై వాటర్. వి ఆర్ సరౌండెడ్ బై వాటర్. మన చుట్టూ నీరు ఉంది. ఫ్లవర్స్ సరౌండ్ ద గార్డెన్. ఫ్లవర్స్ సరౌండ్ ద గార్డెన్. తోట చుట్టూ పువ్వులు ఉన్నాయి. ఆఫ్. ఆఫ్‌ని తెలుగులో ఒక్క, గురించి అంటాం. దిస్ ఈజ్ అ పిక్చర్ ఆఫ్ మై ఫ్యామిలీ. దిస్ ఈజ్ అ పిక్చర్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఇది నా కుటుంబానికి సంబంధించిన చిత్రం.
He is the leader of the team. He is the leader of the team. అతను జట్టు నాయకుడు. ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్ని తెలుగులో ఎగుమతి చెయ్యండి అంటాం. హీ హ్యాస్ ఎన్ ఎక్స్పోర్ట్ బిజినెస్. హీ హ్యాస్ ఎన్ ఎక్స్పోర్ట్ బిజినెస్. అతనికి ఎగుమతి వ్యాపారం ఉంది. వాట్ టైప్ ఆఫ్ రైస్ ఈజ్ ఎక్స్పోర్టెడ్. వాట్ టైప్ ఆఫ్ రైస్ ఈజ్ ఎక్స్పోర్టెడ్. ఏ రకం బియ్యాన్ని ఎగుమతి చేస్తారు. ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్లుయెన్స్ని తెలుగులో ప్రభావం అంటాం. His smile can influence anyone. His smile can influence anyone. అతని చిరునవ్వు ఎవరినైనా ప్రభావితం చేయగలదు. వెదర్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ మూడ్. వెదర్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ మూడ్. వాతావరణం మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. నెగోషియేట్. నెగోషియేట్ని తెలుగులో చర్చలు జరపండి, సంధి చేయడం అంటాం. కెన్ యూ నెగోషియేట్ విత్ హిమ్. కెన్ యూ నెగోషియేట్ విత్ హిమ్. మీరు అతనితో చర్చలు జరపగలరా. ఎస్ ఐ కెన్ నెగోషియేట్ విత్ హిమ్. ఎస్ ఐ కెన్ నెగోషియేట్ విత్ హిమ్. అవును, నేను అతనితో చర్చలు జరపగలను. లూజ్. లూజ్ని తెలుగులో కోల్పోతారు, పోగొట్టుకోను, నష్టపోయే అంటాం. నెవర్ లూజ్ యువర్ స్మైల్. నెవర్ లూజ్ యువర్ స్మైల్. మీ చిరునవ్వును ఎప్పటికీ కోల్పోకండి. డోంట్ లూజ్ యువర్ హోప్. డోంట్ లూజ్ యువర్ హోప్. మీ ఆశను కోల్పోకండి. ఇనిషియేట్. ఇనిషియేట్ని తెలుగులో ప్రారంభించండి, ప్రారంభించు అంటాం. షీ విల్ ఇనిషియేట్ ద వర్క్. షీ విల్ ఇనిషియేట్ ద వర్క్. ఆమె పనిని ప్రారంభిస్తుంది. ఐ విల్ ఇనిషియేట్ ద గేమ్. ఐ విల్ ఇనిషియేట్ ద గేమ్. నేను ఆటను ప్రారంభిస్తాను. హెరాస్మెంట్. హెరాస్మెంట్ని తెలుగులో వేధింపులు, బాధ అంటాం. హెరాస్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఈజ్ ఇల్లీగల్. హెరాస్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఈజ్ ఇల్లీగల్. పని చేసే స్థానంలో వేధింపులు చట్టం విరుద్ధం. హెరాస్మెంట్ ఈజ్ రాంగ్ అండ్ షుడ్ నెవర్ హ్యాపన్. హెరాస్మెంట్ ఈజ్ రాంగ్ అండ్ షుడ్ నెవర్ హ్యాపన్. వేధింపు తప్పు మరియు ఎప్పుడు జరగకూడదు. రాయట్. రాయట్ని తెలుగులో అల్లర్లు, గొడవలు అంటాం. దేర్ వాజ్ అ బిగ్ రాయట్ ఇన్ ద సిటీ. దేర్ వాజ్ అ బిగ్ రాయట్ ఇన్ ద సిటీ. నగరంలో పెద్ద గొడవ జరిగింది. పోలీస్ ట్రైడ్ టు స్టాప్ ద రైట్. పోలీస్ ట్రైడ్ టు స్టాప్ ద రైట్. అల్లర్లు ఆపాలని పోలీసులు ప్రయత్నించారు. సీమ్. సీమ్ని తెలుగులో అనిపించడం, కనిపించు అంటాం. ఇట్ సీమ్స్ లైక్ ఇట్ విల్ రెయిన్ టుడే. ఇట్ సీమ్స్ లైక్ ఇట్ విల్ రెయిన్ టుడే. ఈరోజు వర్షం పడతాదని తెలుస్తుంది. షీ సీమ్స్ టైర్డ్ ఆఫ్టర్ ద లాంగ్ ట్రిప్. షీ సీమ్స్ టైర్డ్ ఆఫ్టర్ ద లాంగ్ ట్రిప్. సుదీర్ఘ ప్రయాణం తర్వాత
ఆమె అలసిపోయింది అని కనిపిస్తుంది. ఫ్రేజ్ ఫ్రేజ్ని తెలుగులో పదబంధం అంటాం. షీ సెడ్ అ కైండ్ ఫ్రేజ్ టు మేక్ మీ ఫీల్ బెటర్. షీ సెడ్ అ కైండ్ ఫ్రేజ్ టు మేక్ మీ ఫీల్ బెటర్. ఆమె నాకు మంచి అనుభూతిని కలిగించడానికి ఒక రకమైన పదబంధాన్ని చెప్పింది. కెన్ యూ రిపీట్ దట్ ఫ్రేజ్ వన్ మోర్ టైమ్? కెన్ యూ రిపీట్ దట్ ఫ్రేజ్ వన్ మోర్ టైమ్? మీరు ఆ పదబంధాన్ని మరో ఒకసారి చెప్పగలరా? గట్ గట్ని తెలుగులో ఆంత్రము, పేగులు, గుడం అంటాం. హీ హ్యాస్ అ స్ట్రాంగ్ గట్. హీ హ్యాస్ అ స్ట్రాంగ్ గట్. అతనికి దృఢమైన గుణం ఉంది. మై గట్ ఇస్ సోర్. మై గట్ ఇస్ సోర్. నా కడుపు నొప్పిగా ఉంది. ఓర్ నా పేగులు నొప్పిగా ఉంది. పొజెస్ పొజెస్ని తెలుగులో దగ్గర, కలిగి ఉంటాయి, తీవ్ర ప్రభావం అంటాం. ఐ పొజెస్ అ బుక్. ఐ పొజెస్ అ బుక్. నా దగ్గర ఒక పుస్తకం ఉంది. ఐ పొజెస్ అ ఫోన్. ఐ పొజెస్ అ ఫోన్. నా దగ్గర ఫోన్ ఉంది. సబ్స్టెన్స్ సబ్స్టెన్స్ని తెలుగులో పదార్థం, విషయము అంటాం. మిల్క్ ఈజ్ అ హెల్దీ సబ్స్టెన్స్. మిల్క్ ఈజ్ అ హెల్దీ సబ్స్టెన్స్. పాలు ఆరోగ్యకరమైన పదార్థం. ది సబ్స్టెన్స్ ఈజ్ క్లియర్ అండ్ వెట్. ది సబ్స్టెన్స్ ఈజ్ క్లియర్ అండ్ వెట్. పదార్థం స్పష్టంగా మరియు తడిగా ఉంటుంది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.